నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆలేరు నియోజకవర్గంలో 1051 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. ప్రపంచ దేశాలతో పోటీ పడడమే లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. బీఆర్ఎస్ను దెయ్యాల రాజ్య సమితి అంటూ విమర్శించిన ముఖ్యమంత్రి. తరిమి కొట్టేందుకు సహకరించాలని ప్రజలకు పిలుపు. బనకచర్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్న మంత్రి ఉత్తమ్. అబద్ధాలతో కాంగ్రెస్ పాలన సాగిస్తోందని హరీష్ రావు ధ్వజం. పట్టణాల్లోనూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సర్కారు దృష్టి. G+3 భవనాలు నిర్మించి పేదలకిస్తామన్న మంత్రి పొంగులేటి. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలన్నీ కేసీఆర్ హరీష్కే తెలుసు. తనకేం సంబంధం లేదంటూ కమిషన్కు ఈటెల వివరణ. సింధూర్ పేరు విన్నప్పుడల్లా పాక్కు ఓటమే గుర్తొస్తుందన్న ప్రధాని. చినాబ్ వంతెన జమ్మూ కాశ్మీర్ పురోగతికి ప్రతిబింబమని వెల్లడి. G7 సదస్సు కోసం ప్రధాని మోదీకి ఆహ్వానం. స్వయంగా ఫోన్ చేసిన కెనడా ప్రధాని మార్క్ కార్నే. వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను తగ్గించిన RBI. 5.5% రెపో రేటు, తగ్గనున్న గృహ వాహన రుణాలు.